సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో మనకి ఒక క్రాక్ అంటే క్రాక్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ బి సెట్ అయిపోయింది అన్నమాట. అండ్ అంతేకాదు ఈరోజు రాలో ఇంకొక షాకింగ్ ఏంటంటే ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్లో మన ఇయో స్కై రియా రిప్లీకి ఓడిపించి న్యూ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది బాస్. నిజంగా ఇది చాలా అంటే చాలా పెద్ద షాకింగ్ ఉండనమాట. అసలు ఈరోజు మనం రా ఎపిసోడ్ చూసినామా లేదా ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ చూసినా అసలు అర్థం కాలంటే ఆ లెవెల్లో ఉండనమాట ఈరోజు మన రా. సో ఈరోజు రాలో ఏమో జరిగిందో మొత్తం నేను మీ అందరూ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ అంతేకాదు మనము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన హీల్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన జాన్సన్ ఇది లాస్ట్ టూర్ అనమాట, లాస్ట్ రన్. అండ్ ఈ లాస్ట్ రన్లో మన జాన్సన్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా లేదా ఇప్పుడు హీల్ టర్న్ చేసినందుకు ఇక మన జాన్సన్ రిటైర్మెంట్ తీసుకోరా అంటే ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి డౌట్ ఉంది కదా. సో ఈ క్వశ్చన్ పైన మనకి ఒక ఆన్సర్ వచ్చిందనేమాట. సో నేను ఆ రూమర్ గురించి ఆ రూమర్ ఆన్సర్ గురించి మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా ఇక మన సీఎం పంక్ రింగ్లో వచ్చేసినారు బాస్. చాలా అంటే చాలా కోపంలో కనిపించినారు మన సీఎం పంక్. అండ్ అక్కడ రింగ్ సైడ్ వచ్చి అంటే కామెంటర్ స్టైల్ పని నిలబడి మరి మాట్లాడినారనమాట. అండ్ చాలా కోపంలో మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే ఈరోజు నిజంగా చాలా ఫన్గా ఉంటుంది. సో మీకోసం కాదు నా కోసం, ఎందుకంటే ఇప్పుడు అంటే ఇది రోడ్ టు రసల్ మేనియా అనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే నేను చాలా అంటే చాలా అవకాశాలు అంటే ఈ రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లు ఫైట్ చేసే అవకాశాలని నేను వదిలేసుకున్నాను అంటే మొత్తము ఖరాబ్ అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి, ఎందుకంటే నేను సీఎం పంక్ని అండ్ సీఎం పంక్ అంటే మన అందరం అనేమాట. సో అందుకని ఇక మీరు చెప్పండి అంటే మీ గురించి మాట్లాడదాం, ఎవరి గురించి మాట్లాడదాం, నాకు ఒక పేరు ఇవ్వండి అని మన సీఎం పంక్ చెప్పినా. కానీ అంతలో అక్కడ మన కామెంటర్స్ అంటే మన మైఖల్ కోల్ అండ్ మన ప్యాట్ మెకాఫీ అంటే మన ప్యాట్ మెకాఫీ ద రాక్ పేరు చెప్పినారు. మైఖల్ కోల్ ఏమో మన సెత్ రాలిన్స్ అని చెప్పినారు, జాన్ సీనా అని చెప్పినారు. సో ద రాక్ పేరు వినపడ్డది మన సీఎం పంక్కి. సో అందుకని ఫస్ట్ మన సీఎం పంక్ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే హే ద రాక్, నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్ బి అర్థమవుతుందా అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయితే నువ్వు ఏమైనా చేయొచ్చు నువ్వు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు అంటే నాతో పెట్టుకుంటే వాళ్ళ మాట కాదన్నమాట. ఎందుకంటే నేను ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ని. అండ్ నేను 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ అంటే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసి నేను రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయని ప్రతి ఒక్క అవకాశం దోలాడుతున్నాను. బట్ నీలాంటి వాళ్ళు అంటే మొత్తం నాశనం చేసి పడేస్తున్నారు. అండ్ నువ్వేమనుకుంటున్నావు ద రాక్ అంటే నువ్వు ఎంట్రీ చేసినప్పుడు అలా నువ్వు మొత్తం ఇట్లా చేసి అంటే మొత్తం గూస్ చూపిస్తావు అనమాట. అండ్ నువ్వు అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే బిజినెస్ అంటే నీకు చాలా అంటే నువ్వు దిగులు చాలా ఎక్కువ ఆలోచిస్తాను అనుకుంటా. బట్ ఇదంతా జస్ట్ అంటే షో చేయడం అనమాట, అంటే కావాలని చేస్తామని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ నేను ఇక్కడ వచ్చి నేను పెద్ద పీపుల్స్ ఛాంపియన్ అని నాకు ఏం చెప్పానమాట, ఎందుకంటే ఓన్లీ చెప్పడం కాదు అది అసలు సంపాదించాలన్నమాట. అండ్ అది నేను సంపాదిస్తాను, అర్థమవుతుందా? అండ్ అంతేకాదు మన జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే హే జాన్ సీనా, నువ్వు నా దగ్గరికి వెళ్ళి ఒకటి దొంగలించినావు, అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే నువ్వు నా అవకాశానికి దొంగలించినావు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు 20 సంవత్సరాల నుంచి అంటే నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ అంటే హస్సల్ రాయల్టీ రెస్పెక్ట్ అనేది నువ్వు చాలా చేసినావు. బట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఫ్యాన్స్ అందరికీ నువ్వు మోసం చేసినావు అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే నువ్వు అంటే నేను గివ్ అప్ ఇవ్వలేదు మ్యాచ్లో, అంటే నువ్వు నువ్వు గివ్ అప్ ఇచ్చుకున్నావు అనమాట, అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత అందరు ఫ్యాన్స్ని మోసం చేసినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నా జోలికి వచ్చావు అనమాట. సో మీ ఇద్దరికి అంటే ద రాక్ అండ్ జాన్ సీనాకి అంటే ఇన్ ఫ్యూచర్లో చూసుకుంటారని క్లియర్లీ అంటే నా చేతులు మీ పైన పడతాయి అని ఈ టైప్లో మన సీఎం పంక్ వార్నింగ్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి మాట్లాడినారు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే ఈ సెత్ రాలిన్స్ నా తమ్ముడు అంటే మళ్ళొకసారి నా అటెన్షన్ మొత్తము సెత్ రాలిన్స్ పైన వచ్చేలా చేశాడు అనమాట. అండ్ బెక్కీ లించ్ గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే హే బెక్కీ లించ్, నువ్వు నీ మొగన్కి అంటే నీ హస్బెండ్కి నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా నువ్వు నన్ను చూసుకోమని చెప్తావా? అండ్ నేను ఒకవేళ సెత్ రాలిన్స్ చూసుకుంటే ఇక సెత్ రాలిన్స్ నడవడనమాట అంటే వీల్ చైర్ పైన ఉంటాడని ఈ టైప్లో మన సీఎం పంక్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది అనమాట. అండ్ సెత్ రాలిన్స్ ఎంట్రీ అవుతున్నప్పుడు మన సీఎం పంక్ డైరెక్ట్గా అక్కడ రైమ్ సైడ్ అంటే ఎంట్రన్స్
సైడ్ వెళ్ళిపోయినారు అండ్ ఒకసారి మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారు బాస్ అండ్ మన సెత్ రాలిన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ షో స్టార్టింగ్ లోనే మనకి సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో కిరాక్ అంటే కిరాక్ బ్రాల్ ఉండే బాస్, చిన్న బ్రాల్ కాదనమాట. చాలా సేపు జరిగి ఇలా మధ్యలో చాలా అంటే చాలా పెద్ద బ్రాల్ ఉండే. అక్కడ అఫీషియల్స్ రెఫరీస్ బాడీ గార్డ్స్ అంటే అందరు వచ్చి ఇలా బ్రాల్కి ఆపడానికి ట్రై చేసినారు. బట్ అయినా వీళ్ళు కంట్రోల్ అవుతలేరు అనమాట. అంటే వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేసినారనమాట. చాలా జరిగింది బాస్, మామూలుగా లేకుండే. అండ్ ఈ రోడ్ టు రెసల్మేనియా టైంలో ఇలాంటి బ్రాల్స్ చూడడానికి దొరుకుతున్నాయి. అప్పుడే మనకి ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట, మనం రోడ్ టు రెసల్మేనియాలో ఉన్నామని. అండ్ ఫైనల్ ఈ రోజు ఆ ఫీలింగ్ వచ్చేలా చేసినారు వీళ్ళు. నిజంగా ఈ బ్రాల్ నెక్స్ట్ లెవెల్ ఉండేనమాట. చాలా కంట్రోల్ చేయని ట్రై చేసినారు వీళ్ళకి, బట్ అయినా వీళ్ళు అస్సలు కంట్రోల్ కాలేనమాట. అండ్ ఓన్లీ రింగ్ సైడ్ అని కాదు, బ్యాక్ స్టేజ్ అంటే కొంచెం సేపు తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ ఇంకో బ్రాల్ చూపిస్తానమాట ఇలా మధ్యలో. బట్ నేను అది ఇప్పుడే కవర్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు ఇలా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడే లైన్ బై లైన్ కవర్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం సేపు తర్వాత మళ్ళొకసారి మనకి బ్యాక్ స్టేజ్ ఇలా మధ్యలో బ్రాల్ చూపిస్తున్నానమాట సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో. అండ్ బ్యాక్ స్టేజ్ బి చాలా కష్టపడి వీళ్ళకి సపరేట్ చేసినారు అండ్ బాస్. అంతేగా దాని తర్వాత ఆడమ్ పియర్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో సెగ్మెంట్ జరిగాయన్నమాట. అండ్ ఆ సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్ అంటే కూపన్లు కనిపిస్తాయన్నమాట, సీఎం పంక్ హ్యాండిల్ చేసిన టైప్ మాట్లాడుతుంటారనమాట. అండ్ అంతేకాదు అప్పుడే ఆడమ్ పియర్స్ ఒక మ్యాచ్ అనౌన్స్మెంట్ చేసినారు అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ బాస్. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ అంటే రెసల్మేనియా అని కాదు, మనకి నెక్స్ట్ వీకే రాలో సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్, ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతా. అండ్ ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండేదన్నమాట. ఎందుకంటే ఇలా మ్యాచ్ నెక్స్ట్ వీక్ కోసమే కన్ఫర్మ్ చేసినారు, రెసల్మేనియా కాదు నెక్స్ట్ వీక్ కోసమే కన్ఫర్మ్ చేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ మన రా మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉందన్నమాట. సో దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఇలా మ్యాచ్ వీక్ కన్ఫర్మ్ చేసిన స్టీల్ కేజ్ మ్యాచ్. సో నెక్స్ట్ వీక్ మాత్రం మామూలుగా ఉండదు బాస్. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. సో నిజంగా చాలా మజా వస్తుంది నెక్స్ట్ వీక్ మనకి ఇలా మ్యాచ్లు, ఎందుకంటే ఆ మ్యాచ్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్. సో నెక్స్ట్ మనకి గుంథర్ వర్సెస్ ఓటిస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన గుంథర్ చాలా ఇన్సల్ట్ చేసినారు బాస్. మన ఓటిస్ మామూలుగా చేయలేనమాట, చాలా ఎక్కిరించినారు. దాని తర్వాత ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే గుంథర్ ఎంత ఎక్కిరించినారు ఓటిస్కి, అంతే మన ఓటిస్ అసలు ఏందో చూపించినారనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓటిస్ బాగానే టక్కర్ ఇచ్చినారు బాస్. వరల్డ్ ఛాంపియన్ గుంథర్కి బాగానే టక్కర్ ఇచ్చినారు మన ఓటిస్. అక్కడ ఉన్న ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చూపించినారు మన ఓటిస్ కోసము. అండ్ బాస్ చూడండి ఎంతైనా సరే అక్కడ గుంథర్ కాబట్టి. అంటే ఇక్కడ ఏమైందంటే మ్యాచ్ ఎండింగ్ అంటే మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండనమాట, మామూలు మ్యాచ్ లేకుండే. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచినారు. అండ్ గుంథర్ గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి అంటే ఓటిస్ పైన అటాక్ చేసినారు అనమాట. అక్కడ అఖిరా టూజా వచ్చిన అఖిరా టూజా పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన జే ఊసో వచ్చినారు. జే ఊసో వచ్చి అటాక్ చేసినారనమాట గుంథర్ పైన. ఫస్ట్ గుంథర్ అటాక్ చేసిన, దాని తర్వాత మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేసినారు, స్పియర్ ఇచ్చి పడేసినారనమాట. సో బాగానే అటాక్ చేసినారు గుంథర్ పైన. గుంథర్ రింగ్ బయట పడిపోయిండే. అండ్ రింగ్లో మన జే ఊసో సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన జే ఊసోదే ఉండే, కానీ అంతలోనే ఆస్టిన్ థియరీ గ్రేసన్ వాలర్ వచ్చి అటాక్ చేసినారనమాట మన జే ఊసో పైన. చాలా డేంజరస్గా అటాక్ చేసినారు. దాని తర్వాత మన గుంథర్ రింగ్లో వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేసినారు బాస్. అండ్ ఏ లెవెల్లో కాలు పెట్టినారు మన జే ఊసో పైన చూడవచ్చు అనమాట. సో ఈ టైంలో ఇన్సల్ట్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఏజే స్టైల్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఏజే స్టైల్స్కి జాన్ సీనా గురించి అడిగినారన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్ షాకింగ్ ఎండింగ్ గురించి అడిగినారు. మీకు జాన్ సీనా అండ్ కోడి రోడ్స్ మీరు కొంచెం అంటే మీ రిలేషన్ అంటే మీ హిస్టరీ ఉందన్నమాట. సో అందుకనే ఇప్పుడు మీ రియాక్షన్ ఏందని అడిగినప్పుడు మన ఏజే స్టైల్స్ ఏమన్నా అంటే నిజంగా అసలు అనుకోలేదు జాన్ సీనా ఈ టైంలో చేస్తాడు, అస్సలు అనుకోలేదు అనమాట అని ఈ టైంలో మాట్లాడుతాడు. సో అప్పుడే మన కైరన్ క్రాస్ అక్కడ వచ్చి ఇంటరప్ట్ చేసినారనమాట మన ఏజే స్టైల్స్కి. అదే మన కైరన్ క్రాస్తో కలిసి అన్నట్టు కొంచెము ఆ టైంలో ట్రై చేస్తున్నారు. కానీ మన ఏజే స్టైల్స్ ఏమన్నారంటే నేను జాన్ సీనాని కాదు, అర్థమైందా, అంటే నేను ఆ టైం మనిషిని కాదు, నేను మొత్తం వరల్డ్కి చూపిస్తాను నేను ఎవరో ఏజే స్టైల్స్ని. అండ్ నెక్స్ట్ వీక్ నేను లోగన్ పాల్కి పిలుస్తాను అని చెప్పినారు. సో నెక్స్ట్ వీక్ లోగన్ పాల్కి పిలుస్తారంట. అండ్ ఐ థింక్ ఇలా మధ్యలో ఏమైనా మ్యాచ్ సెట్ కావచ్చు ఇన్ ఫ్యూచర్లో మేబీ రెసల్మేనియా అనుకుంటా. సో ప్రెజెంట్ ఏజే స్టైల్స్ ఫ్యూచర్ ఇదే కనిపిస్తుంది ప్రెజెంట్ కోసం. అండ్ చూద్దాం ఇంకేమైనా అప్డేట్ వస్తాయి. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇక్కడే మన ఏజే స్టైల్స్ ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎందుకంటే లాస్ట్ వీక్ మన ఐవినాల్ వచ్చి అటాక్ చేసింది కదా మన లైరా పైన. సో అందుకని ఈరోజు మనకి మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన లైరా వర్సెస్ మన ఐవినాల్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్
చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్ అంటే ఎస్ అంటే ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లైరా వల్కేరియా. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన లైరా. సో నెక్స్ట్ రింగ్లో మా లుడ్విగ్ కైసర్ కనిపించినారు. అండ్ మా లుడ్విగ్ కైసర్ ఏమన్నారు అంటే చూడండి, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను అనమాట. అండ్ నాకు ఏం కావాలి, నాకు అటెన్షన్ కావాలి. అండ్ అటెన్షన్ ఇప్పుడు నా దగ్గర వచ్చాయన్నమాట. ఎందుకంటే కొన్ని వారాల నుంచి ఆ అటెన్షన్ పెంట పైన ఉండే అండ్ పెంట పైన నుంచి అటెన్షన్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ అటెన్షన్కి నేను ఇప్పటి నుంచి కాదు చాలా అంటే చాలా టైం నుంచి డిజర్వ్ చేస్తాను అనమాట. సో ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో చేయండి, మీరు ఎంత బూ చేయాలనిపిస్తే అంత మీరు బూ చేయండి. ఎందుకంటే మీరు ఎంత బూ చేసినా మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఫ్యూచర్ వరల్డ్ ఛాంపియన్, అర్థమైందా? అండ్ పెంట జాన్ సీనా ఏం చేసినాడో కొడి రోడ్స్ అంటే అది జస్ట్ లైట్ అనమాట. అంటే నేనేం చేస్తానో అది ఇంకా భయంకరంగా ఉంటుందని ఈ టైప్ చెప్పినారు. అండ్ నీకు అసలు భయం దేని అంటారు, ఆ భయం చూపిస్తా అని చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన పెంట ఎంట్రీ అయిపోయింది. అండ్ మనకి ఇలా చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. పెంట అండ్ లుడ్విగ్ కైసర్ మధ్యలో చిన్న బ్రాల్ జరిగింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మన పెంటది ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ది అమెరికన్ మేడ్ వర్సెస్ మన ది వార్ రైడర్స్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి అంటే మన చాట్ కేబుల్ ఒక వీడియో చూపిస్తున్నా అనమాట. లైక్ మన అంటే లూచాడోస్కి అంటే ఏ టైప్లో హ్యాండిల్ చేయాలని ఒక మనిషితో కలిసినారనమాట. ఆ టైప్లో ఒక వీడియో చూపిస్తున్నారు. అండ్ బాస్ ఈ వరల్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే నిజంగా అంటే ఈ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్వి ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ అంటే ఈరోజు నిజం చెప్పాలంటే అన్ని మ్యాచెస్లో చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ది వార్ రైడర్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు మన ది వార్ రైడర్స్. సో నెక్స్ట్ మనకి ఫిన్ బ్యాలర్ అండ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి ఫిన్ బ్యాలర్ రింగ్ లో వచ్చినారు. ఫిన్ బ్యాలర్ వచ్చి ఏమని చెప్పినారంటే, హే చూడు బ్రాన్ బ్రేకర్, నువ్వు స్టిల్ ఇప్పటివరకు నువ్వు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉన్నావంటే అది ఓన్లీ మా వల్ల, అంటే మా జడ్జ్మెంట్ మెంబర్స్ నీకు అలౌట్ చేసినారనమాట. అందుకనే కదా నువ్వు ఇంకా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఉన్నావు అని ఈ టైప్లో ఫిన్ బ్యాలర్ చెప్పినారు. బ్రాన్ బ్రేకర్ ఏమన్నారంటే, నేను స్టిల్ ఛాంపియన్ ఉన్నానంటే అది ఒకటి రీజన్ వల్ల. అండ్ అది ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ ఒక డాగ్ అని చెప్పినారనమాట. అండ్ అంతేకాదు మన ఫిన్ బ్యాలర్ ఇంకా చాలా కోపంలో వచ్చేసినారు. ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే, అంత సీన్ లేదు అంటే ఈ రింగ్లో నాకు టచ్ చేయలేదు అనమాట, నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తానని ఈ టైప్లో మన బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడినారు. బ్రాన్ బ్రేకర్ కోపం వచ్చింది. బ్రాన్ బ్రేకర్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారనమాట. రింగ్ సైడ్ మనకి అంటే మన కాలిటో ఉండే, అక్కడ కాలిటో ఆపని ట్రై చేసిన, కాలిటోకి ఇచ్చి పడేసినారు. డామినిక్ ఆపని ట్రై చేసిన, డామినిక్ ఇచ్చి పడేసినారు బ్రాన్ బ్రేకర్. రింగ్లో మనకి ఇలా మధ్యలో చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది ఫిన్ బ్యాలర్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ మధ్యలో. అండ్ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ బ్రేకర్ది ఉండే. రింగ్ బయట స్పియర్ ఇచ్చి పడేసినారు కాలిటోకి మన బ్రాన్ బ్రేకర్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అక్కడ రింగ్ సైడ్ మన బియాంకా బెలెర్ ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా ఇంట్రెస్టింగ్ అంటే మంచి మ్యాచ్ ఉండే. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన బియాంకా ఉండే కాబట్టి బియాంకా కొంచెం అంటే ఇయోస్కై రింగ్ బయట పడిపోయినప్పుడు కొంచెం అంటే ఇయోస్కై అక్కడ వచ్చి అట్లా మాట్లాడుతుంటే అనమాట. దానివల్ల మన రియా రిప్లీ కోపం వచ్చింది. రియా రిప్లీ ఏం చేసిందంటే మన రియా రిప్లీ కొంచెం అంటే ఇలా మధ్యలో బియాంకా అండ్ రియా రిప్లీ వచ్చిన ప్రాబ్లం మనకి చూడడానికి ఓకే. అంటే ఓపెన్ అయిపోయి రియా రిప్లీ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అండ్ దీని లాభం మొత్తం మన ఇయోస్కైకి వచ్చింది. అండ్ మన ఇయోస్కై రియా రిప్లీకి ఫినిష్ అయ్యి పడేసి పిన్ కౌంట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మన ఇయోస్కై గెలిచింది బాస్. అంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫేస్ బి మనకు చూపించారనమాట. అప్పుడే రియాక్షన్ వచ్చింది. అంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా భయంకరమైన రియాక్షన్ అనమాట. అందరు వాట్ అంటే రియా రిప్లీ ఓడిపోయిందా, ఇయోస్కై రియా రిప్లీకి పిన్ చేసి మరి ఓడిపించేసిందా అని ఈ టైప్లో ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా షాకింగ్ రియాక్షన్ ఇచ్చినారనమాట. అంటే అక్కడ రింగ్ సైడ్ మన బియాంకా ఉండే కదా, సో బియాంకా షాక్ అయిందనమాట. సో నిజంగా మన ఇయోస్కై విన్నర్ కాగానే చాలా మంది షాక్ అయినారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్, మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన ఇయోస్కై అనమాట. అండ్ ఒక్కటి ఏం నచ్చిందంటే బాస్ అక్కడ ఫ్యాన్స్ కొంతమంది షాక్ అయినారు, కొంతమంది చీర్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడే ఇక్కడ రింగ్ అంటే ఆ రింగ్ రోజ్ పైన నిలబడి ఉంటుంది మన ఇయోస్కై. అండ్ ఫ్యాన్స్ అందరికీ
థ్యాంక్ యూ అని చెప్తుంటే సో అది నాకు నిజంగా చాలా అంటే చాలా పర్సనల్ చెప్తాను, చాలా మంచి అనిపించింది అనమాట. ఫ్యాన్స్ లైట్గా సపోర్ట్ చేస్తుంటారు మన యూఎస్ఐ గెలిచి, అంటే ఆల్రెడీ చాలా మంది షాక్లో ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు. సో అక్కడ నిలబడి అందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది సార్. నాకు నిజంగా చాలా మంచి అనిపించింది అది. అంటే ఎప్పుడు నాకు యూఎస్ఐ అంత ఏం నచ్చలేదు, బట్ ఈరోజు కొంచెం నచ్చేసింది బాస్. ఎందుకంటే ఒకటిసారి ఏదో అనిపించేది అనమాట యూఎస్ఐ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పగానే మంచిగా అనిపించింది. అండ్ చూడాలి ఇప్పుడు మన యూఎస్ఐ ఎప్పటి వరకు ఛాంపియన్ ఉంటుందో చూడాలి. ఇప్పుడు అసలు మెయినియా వరకు ఉంటుందా లేదంటే కొంచెము టైటిల్ కొంచెం పెద్దగా ఉండదా అది చూడాలి. సో ఇప్పుడు మన యూఎస్ఐ న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. అండ్ బాస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన ద హీల్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాము. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ మనసులో ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది బాస్, చిన్న డౌట్ అనమాట. అండ్ అది ఏంటంటే ఇది మన జాన్ సీనాది లాస్ట్ రన్ కదా. సో మన జాన్ సీనా బేబీ ఫేస్లో ఉన్నప్పుడు ఏమేమి చెప్పినట్టు ఇది లాస్ట్ రన్ అని చెప్పినారు, కానీ ఇప్పుడు మన జాన్ సీనాది హీల్ టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ అయిపోతే ఇది లాస్ట్ రన్ కాదనుకుంటా, మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు ఫైట్ చేస్తారేమో, జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటా అని ఈ టైప్లో చాలా మంది చిన్న డౌట్ అనమాట. సో ఇప్పుడు దీని గురించి నేను కొంచెం కనుక్కుంటే ఒక రూమర్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు జాన్ సీనా ఒక హీల్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి, అంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ రిటైర్ అయిపోయింది బట్ హీల్ క్యారెక్టర్ ఇంకా అయిపోలేదని ఈ టైప్లో స్టోరీ కంటిన్యూ చేయొచ్చు మన జాన్ సీనా. బట్ అంటే ఒక రూమర్ వచ్చిందనమాట ఓపెన్ చెప్పాలంటే, కానీ ఎందుకో ఏమో ఇలా జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇది లాస్ట్ రన్ కాబట్టి మన జాన్ సీనాది హీల్ టర్న్ మనకి చూపించినారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ మనసులో ఇంకో క్వశ్చన్ ఉందనే మాట. ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు, సో ఛాంపియన్షిప్ గెలిచిన ఎన్ని మంత్స్ కోసం ఛాంపియన్ అంటే ఆఖరికి ఓడిపోవాల్సిందే కదా అని ఈ టైప్లో చాలా మంది ఫ్యాన్స్ మనసులో క్వశ్చన్ ఉందన్నమాట. సో అందుకనే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకోరేమో అని ఈ టైప్లో కొంతమంది అనుకుంటున్నారు. ఈ టైప్లో చిన్న రూమర్వి ఉండే అనమాట. బట్ కొంతమంది ఏమంటున్నారు అంటే, కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, లేదు మన జాన్ సీనా ఇక రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే, ఇది ఒక లాస్ట్ రనే. ఈ సంవత్సరం వరకు ఇక మన జాన్ సీనా హీల్లో ఉన్న ఫేస్లో ఉన్న ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇక మన జాన్ సీనాది అంటే రిటైర్మెంట్ అయిపోతాయి అనమాట, రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇక ఇది లాస్ట్ రన్ అంటే లాస్ట్ రనే అని ఈ టైప్లో చెప్తున్నారు అనమాట మన జాన్ సీనా పైన. సో ప్రెజెంట్ కోసం అయితే ఇది అప్డేట్ అనమాట. రిటైర్మెంట్ తీసుకుంటారంట, కొంతమంది తీసుకోరు అనుకుంటున్నారు, కానీ ఏమైనా కావచ్చు ట్రిపుల్ హెచ్ మన అందరికి షాక్ ఇవ్వచ్చు అనమాట. లేదు బేబీ ఫేస్ క్యారెక్టర్ రిటైర్ అయిపోయింది, హీల్ క్యారెక్టర్ది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన మజా అని ఈ టైప్లో చెప్పవచ్చు. నెవర్ సే నెవర్. బట్ ఏంటంటే ప్రెజెంట్ కొన్ని రూమర్ చూస్తుంటే, అంటే ప్రెజెంట్ వచ్చిన కొన్ని రూమర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మనకి క్లియర్ ఒకటి ఏం అర్థమవుతుంది అంటే, ఈ సంవత్సరం ఇక మన జాన్ సీనా లాస్ట్ అన్నారంటే ఇక అది లాస్టే అని అంటున్నారు. అండ్ నాకు ఒకవేళ ఈ టాపిక్ పైన అంటే జాన్ సీనా నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటారా తీసుకోరా అంటే, ఇప్పుడైతే ప్రెజెంట్ కోసం అయితే కొంచెం క్లారిటీ వచ్చిందన్నమాట, అంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారని. బట్ అయినా ఇన్ ఫ్యూచర్లో ఈ టాపిక్ పైన ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.